ఇంట్లో ఏమీ లేదన్నప్పుడు, మనకేదన్నా తినాలి అనిపించినప్పుడు ఇలా చేసుకొని చూడండి. తప్పకుండా నచ్చుతుంది మీకు. నాకు ఓన్లీ ఉల్లిపాయలు, టమాటాలే ఉన్నాయి. ఇంకేమీ లేవు. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఇలా ఈజీగా టమాటో రైస్ చేసేసుకోండి. ఇది నా స్టైల్ టమాటో రైస్ అండి. నేను ఒక 2, 3 టైప్స్ చేస్తాను. దానిలో ఇదొక రెసిపీ అనమాట. ముందుగా టమాటోస్, ఆనియన్స్, చిల్లీస్, కొత్తిమీర మొత్తం కట్ చేసుకొని పెట్టేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు. ఇక్కడ నేను 1 చిల్లీ తీసుకున్నాను, ఒక హాఫ్ ఆనియన్ తీసుకున్నాను, కరివేపాకు తీసుకున్నా కొంచెం, అండ్ కొంచెం కొత్తిమీర. నేను చూపిస్తున్న క్వాంటిటీ 1 పర్సన్కి అయితే సరిపోతుంది. నేను ఒక్కదాని కోసం చేసుకుంటున్నాను కాబట్టి ఒక చిన్న సింపుల్ ఈజీగా చేసుకుంటున్నాను. అదే కొంచెం ఇంట్లో అందరికీ సరిపడా అయితే నేను కొంచెం ప్యూరీ లాగా చేస్తాను. ఇది జస్ట్ నేను టమాటోస్ ఇట్లా చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్నాను అనమాట. సో చేసేసుకుందాం పదండి. కొంచెం ఫస్టే రైస్ అయితే కుక్ చేసి పెట్టేసుకుందాం పక్కన. తర్వాత ఒక మూకెడు తీసుకొని ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు వేసుకున్నాను. మీరు అనుకోవచ్చు తాలింపు దినుసులు వేసుకుంటారా టమాటో రైస్లో అని. నేను వేసుకుంటానండి. సో కొంచెం టేస్ట్ బాగుంటుంది అలా అక్కడక్కడ పప్పులు తగులుతూ ఉంటే. తర్వాత ఆనియన్స్, టమాటోస్, చిల్లీస్, కరివేపాకు మొత్తం వేసుకుని కొంచెం మగ్గేదాకా వేయించేసుకోండి. కొంచెం టమాటోస్ నుంచి వాటర్ అన్నీ వస్తాయి కాబట్టి మగ్గిపోతుంది. తర్వాత నేను కొంచెం కొత్తిమీర తీసుకొని వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర లాస్ట్లో వేసుకుందామని పక్కన పెట్టుకున్నాను. సో మొత్తం ఇట్లా మగ్గిపోతే సరిపోతుంది. మనం ఉప్మాలో ఎట్లయితే వేసుకుంటామో అట్లా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ నేనేం మసాలా యూజ్ చేయట్లేదు. ఓన్లీ హోమ్మేడ్ గరం మసాలా, కారం ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను, గరం మసాలా, అండ్ కొంచెం మనం ఉడికించిన రైస్ మొత్తం వేసేసుకుని ఇట్లా కలిపేసుకున్నాను. లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాను, ఉప్పు వేసేసుకున్నానండి. దానికన్నా ముందు ఒక 1 టేబుల్ స్పూన్ అట్లా ఉప్పు వేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. ఇక్కడ వీడియో అనేది క్యాప్చర్ అవ్వలేదు, నేను చూసుకోలేదు, తర్వాత చూసుకున్నాను అనమాట. సో అందుకే మీకు ఇక్కడ బ్లర్రీగా వస్తుంది. సో మొత్తం ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి. సో మనం టేస్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకోవచ్చు అనమాట. ఉప్పు వేసుకుని లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకుంటే రెడీ అయిపోతుంది. అంతేనండి, మన ఈజీ ఎమ్మీ టమాటో రైస్ అనేది రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.